Unnecessarily, it causes commotion. Good morning, everybody. Today, I called this press meet. మొన్న VCTPLలో ఏదైతే కంటైనర్ దొరికిందో allegedly carrying suspicious drug related items, ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం. ఓకే, సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న టర్మినల్, దట్ ఈస్ అ ప్రైవేట్ టర్మినల్ అండి, ఓన్డ్ బై జేఎన్ బక్షి, వాళ్ళ టర్మినల్లో, ప్రైవేట్ టర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలుపెట్టారు. అక్కడ ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్, ఆ కంటైనర్ ఇక్కడ సంధ్య మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి. దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది. తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను. అంతవరకే, కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ, తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ, కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము. కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు. తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి. దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు. సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తర్వాత మన వైజాగ్ సిటీలో నార్కోటిక్స్ మీద మేము అసలు ఉక్కుపాదంతో వెరీ వెరీ ఫర్మ్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ కర్బింగ్ ది ఎన్డీపీఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ వైజాగ్ సిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు లాస్ట్ 5 years డేటా అంతా తీసుకుంటే మీకు తెలిసిపోతుంది. చాలా గట్టిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని గవర్నమెంట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో వాళ్ళ సహాయం, తర్వాత లోకల్ పోలీస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, వీళ్ళందరి సహాయంతో acres and thousands of acres of cultivation which was otherwise there in Andhra Pradesh area, in the ఏమంటారు agency area lo, all that has been cleared off andi. Satellite pictures have also been taken and documented to that effect, that before after pictures when the operation was started, what was the area which was under cultivation of ganja, and మా ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు గంజాయి ఎంత ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ బై ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ ద్వారా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నామండి. సో ఇప్పుడు నిన్న కూడా ఏదైతే గాంజా 210 kgs గాంజా ఏదైతే సీజ్ చేసినామో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా, అంటే మల్కాన్గిరి, ఆ డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఒరిస్సా, బార్డరింగ్ ఒరిస్సా, అక్కడ నుంచి ఇదంతా కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే పట్టుకున్న వ్యక్తులే చెప్తున్నారు, పట్టుకున్న నిందితులే వాళ్ళే చెప్తున్నారు. దే ఆర్ కన్ఫెషన్, దే ఆర్ టెలింగ్ దట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ కోరాపుట్ ఆర్ మల్కాన్గిరి ఆర్ జైపూర్ డిస్ట్రిక్ట్. సో ఈ విధంగా అక్కడ నుంచి వస్తుంది. అది కూడా వైజాగ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నుంచి ట్రాన్సిట్ సులభంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ట్రైన్ కనెక్షన్, బస్ కనెక్షన్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈజీగా దొరుకుతుంది. కాబట్టి ఆ రిస్క్ తీసుకొని ఈ గాంజా స్మగ్లర్స్ అందరు కూడా వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా వైజాగ్ సిటీ ఈజ్ అదర్వైజ్ అ వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ గాంజా కన్సంప్షన్ కానీ, గాంజా ఏదో ఆర్గనైజ్డ్ క్రైమ్ రూపంలో వైజాగ్ సిటీలో జరుగుతున్నట్టు లేదు. అది కాకుండా సింథటిక్ డ్రగ్స్ అయితే అసలు లాస్ట్ 2 yearsలో వీ హ్యావ్ కమ్ డౌన్ వెరీ హెవీలీ.
we are very strictly monitoring the pubs and their licenses. We are also checking them in the odd hours, and whether the conditions are being fulfilled. We are also taking samples of whatever is being served there and things like that. So aa vidhanga gatti niga untundi, the likely places where drugs can be used. అదే విధంగా స్కూల్స్ కాలేజెస్లో కూడా గట్టిగా నిఘా పెట్టుతున్నాము. ఆ వార్డెన్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాము. అది కాకుండా సర్ప్రైజ్ చెక్స్ ఆర్ ఆల్సో బీయింగ్ క్యారీడ్ అవుట్, అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫౌండ్ కన్స్యూమింగ్ గాంజా, వీ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వార్డెన్స్ యాజ్ వెల్ యాజ్ ది కాలేజెస్. వాళ్ళందరినీ కూడా గట్టిగా చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న జరిగిన 210 kg గాంజా సీజర్లో ఆ ఇల్లు అంతా కూడా స్వాధీనం చేయడం జరిగింది అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్. ఆ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా ఇల్లు కూడా ఏ ఇంట్లో అయితే వాళ్ళు స్టోర్స్ చేసుకున్నారో ఆ 2 ఇల్లు కూడా, ఒకటి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్న ట్రాన్సిట్ హోమ్గా ఏదైతే యూజ్ చేసుకున్నారో ఆ ఇల్లు, తర్వాత మన దగ్గర గోపాల్పట్నంలో అక్కడ ఉన్న ఇల్లు కూడా, 2 ఇల్లు కూడా స్వాధీనం చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఎన్డీపీఎస్ మీద గట్టి నిఘా పెట్టుకొని గట్టిగా మేము దాని మీద పడుతున్నాము. సో ఏదైతే ఇప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెళ్ళి అక్కడ అడ్డంగా వచ్చారు, అది అవాస్తవం. అంటే దాన్ని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. వాళ్ళు రాసింది వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ కోసం రాసుకున్నారు, టెక్నికల్ సీజర్ దానికోసం వాళ్ళు రాసుకున్నారు. కానీ మీరు ఈ విషయం సిబిఐ ఆఫీషియల్స్ని కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇది మా దగ్గర నుంచి సో దట్ ఇంటర్ప్రిటేషన్ దట్ ఇట్ ఈస్ డెలిబరేట్ effort by the government officials of Andhra Pradesh in the investigation of this thing is not correct. Okay, వాళ్ళు దాన్ని టెక్నికల్గా వాడుకున్నారు యాక్చువల్లీ టు కవర్ అప్ ద డిలే పార్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, సో దట్ ఈస్ ది పొలిటికల్ డైవర్షన్ కి కూడా ఇది చాలా ఎక్కువగా ఊతమిస్తోంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటారు? సో ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అండ్ వీ హ్యావ్ నో పొలిటికల్ వాట్ యూ కాల్ ప్రెషర్ ఆర్ ఎనీ లీనింగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. వాళ్ళు మమ్మల్ని పిలిపించారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డాగ్ స్క్వాడ్ లేదు. ఆ డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్లో, హీ కాల్డ్ అస్ అండ్ హీ రిక్వెస్టెడ్ టు సెండ్ ద డాగ్ స్క్వాడ్ ఫర్ ఫైండింగ్ అవుట్, స్నిఫింగ్ చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు ఇక్కడ. సో దానికే వెళ్ళాను. ఎవరైతే లోకల్ అఫీషియల్స్ వాళ్ళు ఎప్పుడు స్పందించి ఎలాంటి డిసిషన్ వాళ్ళు లోకల్ కూడా కొంతమంది అటెండ్ అయ్యారు. సో వాళ్ళ సమక్షంలో ఇదంతా చేస్తామని నెక్స్ట్ ఎఫ్ఐఆర్ అవుతుంది. సో మన నుంచి ఎవరైనా అటెండ్ అయ్యారు అదర్ దాన్ రెవెన్యూ కానీ, బట్ గెట్ ద ఇన్ఫర్మేషన్. మన దగ్గర నుంచి వాళ్ళే కస్టమ్స్ ఎస్పీ, నేనే చెప్తున్నాను కదా, నా దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ ఉంది కదా. సో దే హ్యావ్ ఓన్లీ కాల్డ్, వాళ్ళే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. లేకపోతే మాకు తెలిసేదే కాదు యాక్చువల్లీ, అక్కడ మా పరిధి కూడా కాదు అది, ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్, జేఎన్ బక్షి ఓన్డ్ ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ వెళ్ళేది కాదు, మా జ్యూరిస్డిక్షన్ కూడా కాదు అక్కడ, until unless they call. సో అక్కడ కస్టమ్స్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్లో యాజ్ యూ ఎంటర్ ఇన్ సైడ్. సో కస్టమ్స్ సూపరింటెండెంట్ కాల్డ్ us for the requested for the డాగ్ స్క్వాడ్ అండి. ఆ డాగ్ స్క్వాడ్ ఇక్కడ నుంచి డిఎస్పీ ఏఆర్లో ఉంటారు కదా, ఆర్మ్ రిజర్వ్లో, వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించి దే ట్రై టు స్నిఫ్ అవుట్ వెదర్ అక్కడ డ్రగ్స్ ఉందా లేదా అని చెప్పేసి ఆ కంటైనర్ దగ్గరికి, అంతవరకే. కానీ దాని తర్వాత ఏమీ లేదు. సిబిఐ డిఎస్పీ గారు అన్నారు మాకు అవసరం లేదు దీని వల్ల, ఎందుకంటే కన్ఫర్మేటరీ టెస్ట్ కావాలని చెప్పేసి, ఇది మాకు ప్రయోజనం లేదని చెప్పేసి వాళ్ళ సిఎఫ్ఎస్ఎల్ ఉంది వాళ్ళది, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబారెటరీ, అక్కడ పంపించుకొని చేసుకుంటామని చెప్పిన తర్వాత మేము వెనక్కి వచ్చేసాం. చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు, స్థానిక అధికారులు స్థానిక రిప్రజెంటేటివ్స్ రావడం వల్లే ఆలస్యమైందని చెప్పి. అది నిజంగా అక్యూజ్ చేసినట్టే. దానికి ఏంటి, కేవలం మీరు ప్రెస్ మీట్ పెట్టి సరిపోతే దాని ఏమన్నా సిబిఐకి ఏమైనా లెటర్ రాస్తారా, ఎందుకు అట్లా మెన్షన్ చేశారో దానికి వాళ్ళ నుంచి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇప్పిస్తారా? అది సిబిఐ ఆఫీషియల్స్లో కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా మాట్లాడి కనుక్కోవచ్చు, వాళ్ళు చెప్తారు మీకు సమాధానం వాట్ ఈజ్ ఇట్ అని చెప్పేసి. మేము కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళ ఏమంటారు, అక్కడ వీడియోగ్రఫీ ఏదైతే చేస్తున్నప్పుడు అదే టైంకు మన డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో, డాగ్ స్క్వాడ్ తర్వాత లోకల్ అక్కడ ఉన్న ఏమంటారు దట్ జేఎన్ బక్షి వాళ్ళ పోర్ట్ ఆఫీషియల్స్ అందరు కూడా అదే టైంకి అక్కడ వచ్చారు.
వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట, దానికోసం వాళ్ళు రాసుకున్నారు. బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ. దాంట్లో ఏదైనా ఏమంటారు, అది బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు. కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫర్ ద సీజర్ ప్రొసీజర్ కండి. ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి ఈ విధంగా రాసుకున్నారు, కానీ వేరే ఏమి లేదు. ఇదే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు కూడా మాకు చెప్పారు. మీరు కూడా వాళ్ళకు ఫోన్లో చేసేసి అడగండి, వాళ్ళు మీకు చెప్తారు సమాధానం. ఓకే, అది కాకుండా ఇక్కడ పొలిటికల్గా కానీ ఏమి లేదు. వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వీఆర్ ఆన్సరబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అంతవరకే. కానీ ఇక్కడ పొలిటికల్గా కానీ ఇక్కడ తర్వాత ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఎవరు ఇట్లాంటి అది ఇదని ఏమీ మాట్లాడకూడదండి. ఎందుకంటే వీఆర్ ఆల్ అండర్ ఎలక్షన్ కోడ్ అండి. వీఆర్ ఆన్సరబుల్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో we once again request everybody, press, media, political, everybody, not to leak anything to the media without verifying the facts అండి. Unnecessarily it causes commotion.